రేయనక పగలనక ఎండనక వాననక గుంటనక ఎన్ని అడ్డొచ్చినా సరే తన గమ్యానికి సురక్షితంగా క్షేమంగా చేర్చగలిగే ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు ఈ వీడియో అంకితం. ఈ డ్రైవర్ అన్నల కోసం ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేసి, మామ మీ ఇంటి పక్కలో రెంట్కి ఏమైనా ఇల్లు ఉన్నాయా మామ అని చెప్పేసి అడిగాడు. ఉన్నాయి మామ, వచ్చాయి చూద్దాం అని చెప్పేసి అడిగిన. ఎందుకు మామ అటు ఎల్బినార్ వైపు లేవా, ఇంత దూరం ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి ఒక మాట అడిగిన అనమాట. దానికి తను చాలా బాధపడుతూ లిటరల్లీ ఏడుస్తూ ఒక మాట అని చెప్పిండు. ఆ మాట మీతో చెప్తున్నాను, వినండి. నార్మల్గా ఒక కాలనీకి వెళ్తే అందరూ టూలెట్స్ పెడతా ఉంటారు. మా ఫ్రెండ్ కూడా సేమ్ టూలెట్స్ చూసి కాల్ చేసిండు అనమాట. అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఒక 2 లైన్స్ తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏం చేస్తావు బాబు అని చెప్పేసి. మావాడు క్యాబ్ డ్రైవర్ అనమాట. మేడం నేను క్యాబ్ డ్రైవింగ్ చేస్తాను మేడం అని చెప్పేసి అడిగినంట. వాళ్ళు క్యాబ్ డ్రైవరా, ఓకే మా హస్బెండ్ అడిగి చెప్తా అండి. ఒకవేళ అబ్బాయి అనుకోండి, క్యాబ్ డ్రైవరా, మా వైఫ్ నుండి కనుక్కుంటా అండి, మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకే. ఇంకా వేరే వాళ్ళు అడిగినంట. వాళ్ళు ఏమని చెప్పారంట, మేము ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నామండి, ఇంకొంతమంది మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇద్దాం అనుకుంటున్నామండి. ఇదనమాట. ఫస్ట్ నాకు అర్థం కాలేవాడు ఎందుకు ఏడుస్తుందని చెప్పేసి. ఇంత అవమానపరిచే మాటలు మాట్లాడిన తర్వాత ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ బాధలో ఏడుపు రావడం సహజం. అప్పుడే ఫిక్స్ అయినా ఒక వీడియో చేద్దామని చెప్పేసి అదే వీడియో ఇదనమాట. నేను అలాగా బోర్డ్స్ పెట్టేసి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇద్దాము, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇద్దాము, లేదా ఇంకే వాళ్ళకి ఇద్దాము అని అనుకునే వాళ్ళకు, అంటే సాఫ్ట్వేర్ గవర్నమెంట్ వాళ్ళే మనుషులా? ఈ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, బైక్ డ్రైవర్లు మనుషులు కారా? నేను అడుగుతున్నా పోయి, అంటే ఈ డ్రైవర్స్ ఎవరు మనుషులు కాదా? అంటే మీ విలాసాలకు, మీ ఫంక్షన్లకు, మీ దావత్లకు, మీ హాస్పిటలైజ్ ఖర్చులకి, లేదా మీరు మూవీస్ వెళ్ళడానికి ప్రతిదానికి క్యాబో, ఆటోనో, బైకో కావాలి. బట్ మీ ఇంట్లో రెంట్కు ఉండడానికి మాత్రం డ్రైవర్లు అవసరం లేదు. సారీ, మీరు ఓన్లీ ఫర్ వెజిటేరియను, ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్ అని చెప్తారు కదా, అలాగే నాట్ ఓన్లీ ఫర్ డ్రైవర్స్ అని కూడా పెట్టండి. అంటే డ్రైవర్స్కి మేము ఇవ్వమని చెప్పేసి బోర్డు పెట్టండి, అయిపోతుంది కదా. ఎందుకంటే డ్రైవర్స్ మీ దగ్గరకు వచ్చి కాల్ చేయరు, మీకు ఇబ్బంది పెట్టరు, ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా. కొంచెమన్నా సిగ్గుండాలి ఇలా మాట్లాడే వాళ్ళకు. మీకు ఏమవుతుందబ్బా, మీ అవసరాలకు డ్రైవర్ కావాలి, కానీ మీ ఇంట్లో ఉండడానికి మాత్రం డ్రైవర్ వద్దు. మీకు ఎమర్జెన్సీ కావాలంటే, మీకు చచ్చేంత ఎమర్జెన్సీ వచ్చినా, లేదా ఒక ప్రెగ్నెన్సీ లేడీ సంథింగ్ ఏదైనా వచ్చినా కూడా ఆ టైంలో మీరు బుక్ చేస్తే ఆటో, క్యాబ్ మాత్రమే వస్తుంది, బస్సు రాదు. గుర్తుపెట్టుకోండి. అసలు డ్రైవర్సే లేకపోతే, క్యాబ్ కానీ, ఆటో కానీ, బైక్ కానీ డ్రైవర్సే లేకపోతే, రోడ్ల మీద ఫుడ్ పెట్టుకుంటారు కదా, ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకు దాదాపు 70 to 80% వాళ్ళకి బిజినెస్ చేసేదే డ్రైవర్లు. ఒకవేళ డ్రైవర్లు అనేవాళ్ళు లేకపోతే వాళ్ళు షాప్ మూసుకోవాల్సిందే. వాళ్ళు మాత్రమే కాదు, చెరుకు రసం, నిమ్మరసం, పాండబ్బా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు డ్రైవర్లను చూసుకునే ఉంటారనమాట. నువ్వు నార్మల్గా ఒక ఫుడ్ షాప్ కడుగు, ఆడ 10-20 ఆటోలు, 10-20 కార్లు, 10-20 బైకులు ఉంటాయి. దాంట్లో 80% డ్రైవర్లే ఉంటారు, మిగతా వాళ్ళు ఏదో అలా వచ్చి తినిపోయేటోళ్ళు ఉంటారు. అది డ్రైవర్ అంటే. డ్రైవర్ల వల్లనే చాలా మంది బతుకుతున్నారు. బట్ డ్రైవర్ అనే వర్డ్లోనే చిన్న చూపు ఉంది. ఇకనైనా ఇది మానుకోండి అని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నా మీకు. ఇంతే అబ్బా. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే వీడియోని ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు అంకితము. ప్రతి ఒక్క డ్రైవర్ అన్న ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డ్రైవర్లకు సపోర్ట్ చేసే మనుషులు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే విధంగా మీరు చేయాలి. అండ్ ఇలాంటి బోర్డులు పెట్టే రెంటర్స్ ఉంటారు చూసినావా, ఇలా మాట్లాడే రెంటర్స్ చూసినావా, వాళ్లకు బుద్ధి రావాలనేదే ఈ వీడియో ఉద్దేశం అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. రైట్.